అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ యూట్యూబ్ ఛానల్ ఎఫెక్టివ్గా ఒక సంవత్సరం కిందట పోస్టింగ్స్ రెగ్యులర్గా అప్లోడ్ చేయటం మొదలెట్టాం. అంతకు ముందు ఉన్నా కానీ వన్స్ ఇన్ ఏ వైల్ 1-2 వీడియోస్ పెడుతూ ఉండేవాళ్ళం. ఈ సంవత్సర కాలంలో ఈ ఐవైఆర్ టాక్స్ సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000కు పెరిగింది. దీనిని ఆదరించినటువంటి మీ అందరికీ నా కృతజ్ఞతలు. జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలపైన విశ్లేషణ ఇస్తూనే సామాజిక స్పృహతో పనిచేస్తున్నటువంటి వ్యక్తుల ఇంటర్వ్యూస్ కూడా దీంట్లో పోస్ట్ చేస్తూ ఉన్నాము. ఇదే రకమైనటువంటి ఆదరణ ఈ ఐవైఆర్ టాక్స్ ఛానల్కు మీరందరూ ఇస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. అక్కడి నుంచి మీది మ్యాక్సిమం కాంట్రిబ్యూషను మీ ముద్ర బాగా పడింది హైదరాబాద్ సిటీ మీద, దాంట్లో ఏమీ డౌట్ లేదు. 2 విడతలుగా చేశారు. మొత్తం కలిసి 3 ఏళ్ళలో 4 ఏళ్ళలో ఉన్నట్టున్నారు. ఇక్కడ చేసిన వర్క్ ఒకటి, పాలిటిక్స్ని ఎట్లా మేనేజ్ చేశారు, ఇక్కడ ఉన్న పాలిటిక్స్, బికాస్ ఇక్కడ కమ్యూనల్ పాలిటిక్స్ కూడా ఉన్నాయి. ఒక తట్టు ఎంఐఎం, ఇంకో తట్టు బీజేపీ అండ్ చీఫ్ మినిస్టర్. ఒక తడవ మీరు వచ్చినప్పుడు మేబీ చెన్నారెడ్డి గారు, అంజయ్ గారు, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఎన్టీ రామారావు గారు, వాళ్ళ మధ్య రిలేషన్షిప్ ఎట్లా, ఒక జనరల్ వర్డ్ ఎట్లా ఉండేదంటే, నేను జస్ట్ షేర్ చేసుకుంటున్నాను. అర్జున్ రావు గారు ఏదైనా అనుకుంటే అయిపోతుంది, ఎందుకంటే ఆ లింకు జడ్జిలు కూడా ఆపరు, అక్కడ దాకా కొట్టేస్తాడు అని జనరల్ టాక్ ఉండేది. అంటే ఏదైనా ఆర్డర్ ఇచ్చాడంటే అక్కడ కూడా వాళ్ళని మాట్లాడి బ్రీఫ్ చేస్తాడు, సో ఎక్కడా అడ్డుపడదు, అయిపోతుందని. సో ఈ పీరియడ్లో మీరు చేసిన వర్కు, పొలిటికల్ మేనేజ్మెంటు, రిలేషన్షిప్ కాస్త కొంత మీరు డిపెండింగ్ అపాన్ యువర్ రిమెంబరెన్సెస్ అండ్ ఎక్స్పీరియన్సెస్ మాట్లాడితే బాగుంటుంది. సో నేను హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ అండ్ స్పెషల్ ఆఫీసర్గా వేశారండి. మన దిల్కుష గెస్ట్ హౌస్లో వచ్చి ఉదయం ట్రైన్లో వచ్చి అక్కడ ఉన్నాను నేను. ఒక సెకండ్ హ్యాండ్ అంబాసిడర్ కారు డ్రైవర్ వచ్చి, సార్ మున్సిపల్ కమిషనర్ ఆఫీస్లో ఉన్నారు, మిమ్మల్ని తీసుకొస్తే మీకు ఛార్జీ హ్యాండ్ ఓవర్ చేసి మీరు మున్సిపల్ కమిషనర్గా ఉండేట్టుగా. సరే, నార్మల్గా ఏంటంటే ప్రతి ఏరియా కూడా జిల్లాల్లో చూసినప్పుడు మున్సిపల్ ఆఫీసు, ఒక చిన్న మున్సిపాలిటీలో కూడా వాళ్ళ ఆఫీస్ చాలా బాగుంటుంది. చక్కగా బ్రిటిష్ కాలం నుండి ఒక ట్రెడిషనల్గా కట్టారు, ఆంధ్ర ఏరియాలో ముఖ్యంగా. సరే, అప్పటికి బ్రేక్ఫాస్ట్ చేసుకుందాం, బయలుదేరాం. ఏమైనా ఆఫీసు ఎక్కడంటే నజదీక్ అంటున్నాడు ఆయన ఉర్దూలో ఏదో చెప్తున్నాడు, నాకు అర్థం కాదు. వెళ్ళాము సాలార్జంగి మ్యూజియం దాటాము, ఇంకెక్కడో సందులోకి వెళ్తే దారుల్ షిఫా అనే ఒక ప్లేస్ ఉంది. ఒక 3 టైల్డ్ బిల్డింగ్స్, ఒకటేమో పక్కా బిల్డింగు, అది మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసు. అది చూడగానే ఆశ్చర్యపోయేది, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏమిటి, నిజాం టైంలోంచి ఉన్న ఆఫీస్ ఏమిటి, ఇలా ఉందేమిటని జారాలా లేదా అనేది ఆలోచన చేస్తున్నాను నేను. అక్కడ మున్సిపల్ కమిషనరు ఉమాపతి గారు అని ఉండేవారు. ఉమాపతి గారు మనవరాల్ని ఇప్పుడు అపోలో హాస్పిటల్ మన చిరంజీవి కొడుకుని మ్యారేజ్ చేసుకున్నారు. ఆయన 5-6 వేస్తే అది చూసి వెళ్ళడంలా జారటాకి, ఈయన కూడా ఉంటాడా పోతాడా అనుకున్నాడో ఏమిటో, అక్కడ కాగితాలు అక్కడ రెడీగా పెట్టి ఆ పిఏకి చెప్పి సంతకాలు పెట్టమని ఆయన పక్కకి వెళ్ళాడు. ఆయన టాయిలెట్కి వెళ్ళాడు అనుకున్నాను నేను. వెళ్ళిన తర్వాత మా పిఏ అని చెప్పాడంటే, సార్ ఇవాళ మంచి రోజు, మంచి టైం ఇది, మీరు సంతకాలు పెట్టాలన్నాడు పిఏ. ఆయన సంతకాలు పెట్టేశాం. ఏడే కమిషనర్ అని మనకు బ్రీఫ్ చేయాలి కదా ఇక్కడ పరిస్థితులు ఏమిటనేది. సాయంత్రం మిమ్మల్ని భోజనాన్ని పిలిచాడు సార్ ఆయన ఇంటికి. అప్పుడు చేస్తా అన్నాడు, అర్జెంటుగా పని ఉండి వెళ్ళిపోయాడు. ఆయన కూడా రాజా, దోమగూడ ఎస్టేట్ రాజా ఆయన, ఉమాపతి గారు అని అని చెప్పారు. సంతకం పెట్టే మరి ఏం చేస్తాం, అప్పుడు ఆఫీసు మొత్తం అంతా చూసి 2-3 రోజులు అసెస్ చేసి, అక్కడ ఉదయం ఆఫీసులో సగం మంది వస్తున్నారు, సగం మంది ఏమో మధ్యాహ్నం నుంచి వస్తున్నారు. ఇది ఏమిటి ఇలా ఉందని అడిగితే, అప్పుడు కమ్యూనల్ ట్రబుల్స్ ప్రాబ్లమ్స్లో లోకల్ వాళ్ళే మధ్యాహ్నం నుంచి వస్తున్నారు, బయట వాళ్ళే ఉదయం వచ్చి మధ్యాహ్నానికి వెళ్ళిపోతున్నారు వీళ్ళు. ఇలా ఉంది కదా అని చెప్పి నేను అక్కడ ఇంజనీర్స్ వాళ్ళతో ఎవరు ఉంటారు మీటింగ్, ఎవరు వాళ్ళతో పెట్టి
సెక్రటేరియట్ వాళ్ళు ప్రధానికి మీటింగ్లని పిలుస్తున్నారయ్యా, సెక్రటేరియట్ దగ్గరలో ఏదైనా మంచి బిల్డింగ్ దొరికితే మనకి అంటే స్పేస్ వైజ్ అన్ని విధాల మనం అక్కడ ఆఫీస్ పెడితే సెక్రటేరియట్లో మీటింగ్ 5 నిమిషాల్లో మీటింగ్ వెళ్ళి మళ్ళీ మన ఆఫీస్కి రావచ్చు అంటే వాళ్ళు చెప్పారు, సార్ ఒక పెద్ద ఆఫీస్ ఉంది, ఇప్పుడు ప్రజెంట్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసే, కార్పొరేషన్ వాళ్ళు అప్పు తీసుకుని బిల్డింగ్స్ కడుతున్నారు, అద్దెలకి ఇవ్వటాకట, అద్దెకి ఇచ్చి డబ్బు సంపాదించడానికి. అప్పుడు వచ్చి నేను ఆఫీస్ చూస్తే బిల్డింగ్ కాస్త ఇంకా కొన్ని రిపేర్స్ అవి చేయాలి, అప్పుడు ఇంజనీర్స్కి చెప్పి రాత్రి పగలు చేసి వారం రోజుల్లో బిల్డింగ్ రెడీ చేయాలి. అప్పుడు అంజయ్ గారికి వెళ్ళి మొత్తం ఇష్యూ ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. ఆయన ఒక ఆదివారం ఆయన ఢిల్లీ వెళ్తున్నాను నేను, ఆయన ఢిల్లీ వెళ్ళినప్పుడు ఆఫీస్ షిఫ్ట్ చేసేయమన్నారు. ఆయన ఢిల్లీ వెళ్ళారు, నేను ఆఫీస్ 2 రోజుల్లో షిఫ్ట్ చేసేసాను ఇక్కడ. అప్పుడు ఓల్డ్ సిటీ ఎమ్మెల్యేస్ వాళ్ళంతా వచ్చి ఇలా షిఫ్ట్ చేయడానికి వీల్లేదు, అది లేదు, ఇదంతా చెప్పుకొచ్చారు వాళ్ళు. అక్కడ ఓల్డ్ సిటీలోనే ఉండి హైదరాబాద్ మొత్తం, హైదరాబాద్ నుంచి సెంట్రల్ సిటీ టు సికింద్రాబాదు అన్నీ చూసే మనిషి, గొప్ప మనిషి ఎవరు దొరికితే మీకు వాడిని పట్టుకుని తీసుకురండి, నేను హ్యాండ్ ఓవర్ చేస్తాను, గవర్నమెంట్ ఆర్డర్ ఉండటం లేకపోయినా. దారుల్ షిఫాలో కూర్చుని సెక్రటేరియట్ మీటింగ్లు అటెండ్ అయ్యి సికింద్రాబాదు ఇదంతా చూడడం అనేది అయ్యే పని కాదు. ఇది మీకు కావాలి, పని కావాలి, మంచి కావాలనుకుంటే నేను ఉండడం, అలా కాదనుకుంటే మీ దారి మీది, నా దారి నాది, మీరు సీఎం గారి దగ్గరికి వెళ్ళి చెప్పుకోండి అన్నాం. ఆయన వెళ్తే ఆయన దొరకల. సో ఆఫీస్ షిఫ్ట్ చేశారు ఇక్కడికి, చేసి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ హైదరాబాద్ అని ఇక్కడ పెట్టేశాం. దారుల్ షిఫాన్ ఏం చేసాం, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఓల్డ్ సిటీ డెవలప్మెంట్ అనేది ఒకటి చేయాలి అని ఒక డిమాండ్ ఉండేది. అప్పుడు ఒక మెమో ఇష్యూ చేశారు నేనే మున్సిపల్ కమిషనర్గా. అర్బన్ డెవలప్మెంట్ కులిక్ కుతుబ్ షా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అని పేరు పెట్టి చార్మినార్ పిల్లర్స్ ఉంటాయి కదా, ఒకదానికి అతికించి ఆఫీస్ అని సీఎం గారిని తీసుకెళ్ళాం ఇనాగరేషన్కి. అక్కడ లోకల్ వాళ్ళు ఎవరు మీటింగ్కి రాలా, ఇక్కడ బయట నుంచి కొంతమంది తీసుకెళ్ళి ఇనాగరేట్ చేశాము. తర్వాత ఒక 5-6 కోట్లు డబ్బు రిలీజ్ చేసామన్నప్పటికీ వాళ్ళు ముందుకు వచ్చారు. ఇప్పుడు మేనేజ్మెంట్ ఎలా, అక్కడ ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి, అంజయ్ గారికి ఏమిటంటే ఎవరిని ఎలా మేనేజ్ చేయాలో ఆయనకు మొత్తం తెలుసు, హైదరాబాద్ మనిషి కాబట్టి. ఆయన ఎన్టీఆర్ కొత్తగా వచ్చారు తర్వాత. సో 2 years నేను చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే అసలు ఇన్ఫ్రాస్ట్రక్చరు అంటే ఇంజనీర్లతో వాళ్ళతో మాట్లాడితే ఒక ఇన్నర్ రింగ్ రోడ్ అని చూపించారు. అంటే బేగంపేట నుంచి మొదలుపెట్టి అలా ఓల్డ్ సిటీకి వచ్చి ఓల్డ్ సిటీ నుంచి మళ్ళీ న్యూ సిటీకి వచ్చేది కాగితం మీద ఏదో ఒక లైన్ రౌండ్గా ఉన్నది. దాని కనెక్టింగ్ రోడ్ టు సిటీ ఇవన్నీ కూడా చిన్నగా 30-35 feet ఉన్న రోడ్స్ అన్నమాట. ఇది రోడ్స్ వ్యవహారం. ఈ ట్రైన్ మొత్తం సిటీలో ఎంటర్ అయిన తర్వాత సిటీ బయటికి వెళ్ళే వరకు కూడా రైల్ ట్రాక్ ఉంది కదండి. ఈ రైల్ ట్రాక్ దాటేది అలా అవతలకి వెళ్ళటానికి సికింద్రాబాద్ సైడు, అది 2వ ప్రాబ్లం. వాటర్ ప్రాబ్లం 3వది. ఇలా ఐడెంటిఫై చేసి ఒక్కొక్కదానికి ఐడెంటిఫై చేసి వాటర్ సప్లై బోర్డు అనేది కార్పొరేషన్లో ఉంది, ఒక ఇంజనీర్ చూస్తున్నాడు. అది వాటర్ సప్లై బోర్డు అని పెట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఎంత డబ్బు అయినా అప్పు తీసుకురావచ్చు మనం, అది బోర్డు అయినప్పుడు. దానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ ఏమిటి, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ తప్ప 2వ సోర్స్ ఆఫ్ వాటర్ సప్లై వెళ్ళేది అప్పుడు. ఈ లోపల మాంజరా వాటర్ సప్లై అక్కడి నుంచి కొంత సప్లై ఉండేది, అది కొంత డ్రౌట్ సీజన్ వచ్చింది. దానికి అప్పుడు ఏం చేయాలా, చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. అప్పుడు ఆలోచన చేస్తే నేను కొంతమంది ఇంజనీర్ని తీసుకుని నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వరకు ప్రయాణం చేశాం. రెగ్యులర్గా పెరీనియల్గా వాటర్ వచ్చేది అక్కడే కదా, అటు నుంచి వాటర్ ఏమన్నా హైదరాబాద్ తీసుకురావడానికి వీలవుద్దా, అలాగే గోదావరిని తీసుకురావడానికి వీలవుద్దా చూస్తే ఫైనల్గా ఇదేమిటంటే అలా తీసుకొచ్చే అరేంజ్మెంట్ లేదు అని చెప్పి అన్నారు. అప్పుడే ఎవరో నాకు చెప్పారు, 69లోనే బ్రహ్మానంద రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక కమిటీ వేశారు, చీఫ్ ఇంజనీర్స్ కమిటీ. ఆంధ్ర ఒక ఆయన, తెలంగాణ ఒక ఆయన న్యూట్రల్. 69 నుంచి 75 ఆ ప్రాంతం వరకే వాళ్ళు పనిచేస్తూనే ఉన్నారు, కానీ ఏ రిపోర్ట్ ఇవ్వలేదు. వాళ్ళని రిక్వెస్ట్ చేసి మీరు రిజైన్ చేసి వెళ్ళిపోండి, మీరు జీతాలు తీసుకున్నాయి అవన్నీ వదిలేస్తాం మేము అని చెప్పి మా వేరే ఇంజనీర్ని ఇతర డిపార్ట్మెంట్ వాళ్ళని తీసుకొచ్చి పెట్టి నాగార్జున సాగర్ నుంచి హైదరాబాద్కి వాటర్ తీసుకురావాలి, ఏ విధంగా తీసుకురావాలి, ఎంత ఫాస్ట్గా తీసుకురాగలరు. ఒక చీఫ్ ఇంజనీర్ ఒక ఆయన్ని పెట్టి ఏ స్టాఫ్ కావాలంటే ఆ స్టాఫ్, ఏ డిపార్ట్మెంట్లో వాళ్ళని మీరు డెప్యుటేషన్ తీసుకోవచ్చు.
వాటర్ సప్లై బోర్డు ద్వారా చేయాలి అది. అప్పుడు భాస్కర్ అని ఒక ఆయన వైఫ్ పార్థసారథి, లక్ష్మీ పార్థసారథి ఆయన వైఫ్, ఎవరో చెప్పారు భాస్కర్ బాగా పనిచేస్తాడంటే ఆయన వాటర్ సప్లై బోర్డుకి బోర్డుకి చైర్మన్ ఆయన విత్ ఆల్ పవర్స్. ఫస్ట్ పర్సన్ మా బ్యాచ్మేట్ జేసీ మోహంత్ అనుకుంటాను, నెక్స్ట్ వాస్ భాస్కర్. ఎనీవే భాస్కర్ దానికి ఇన్ఛార్జ్ పెట్టాము. సో వాటర్ సప్లై ఫ్రమ్ నాగార్జున సాగర్ వచ్చే లోపల ఈ గోదావరి నుంచి గోదావరిలో డ్యాము ప్రాజెక్ట్ లేదు, నీళ్లు రెడీగా తీసుకురావటానికి. మాంజిరా నుంచి ఉండే ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ చేసి హైదరాబాద్ వాటర్ సప్లై ప్రాబ్లం ముందు సాల్వ్ చేసుకోవాలి మనం. అది వాటర్ సప్లై వాళ్ళు ఒక సైడ్. అది అంజయ్ గారి టైంలోనే ఇదంతా జరిగింది, అంజయ్ గారి టైంలోనే కదా ఆలోచన. ఎన్టీఆర్ వచ్చేటప్పటికి శాంక్షన్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. అది ఎన్టీఆర్కి సూపర్వైజన్లో జరిగిందని చెప్పచ్చు. ఇప్పుడు హైదరాబాద్ ఇప్పుడు మన ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గు, ఎన్టీఆర్ గార్డెను ఇవన్నీ చూస్తావని లేవండి. సెక్రటేరియట్ అనేది హుస్సేన్ సాగర్లో ఆల్మోస్ట్ పార్ట్ ఆఫ్ సాగర్ అనమాట. ఓల్డ్ బిల్డింగ్స్ అలా ఉండేవి. ఒక బోట్లో వెళ్ళి చూసాం ఒక సైడ్ నుంచి. ఎంటైర్ హుస్సేన్ సాగర్ అంతా కూడా వాటర్ హైసింత్, వాటర్ కనపడేది కాదు అప్పుడు. చూస్తే నాకు అర్థమైంది అంటే సెక్రటేరియట్కి ఈ వాటర్ పాయింట్ నుంచి సెక్రటేరియట్ మధ్యలో ఓల్డ్ ఒక ఎలక్ట్రిసిటీ జనరేషన్ ప్లాంట్ ఉండేది, అబాండెంట్ ప్లాంట్. అది ఈ మ్యాప్ వేసి అంజయ్ గారు చెప్పావు, సార్ సెక్రటేరియట్ నుంచి మధ్యలో ఈ ప్లాంట్ ఉంది, క్లీన్ చేసేసి క్లియర్ చేసేస్తే దానికి బియాండ్ ఒక పాయింట్ వరకు తీసుకుని ఇది ఈస్ట్ సైడ్ నుంచి వాస్తు విషయం కూడా మంచిదంటారు, రోడ్డు ఒకటి ఓపెన్ చేసి విల్ టేక్ ఇట్ ఖైరతాబాద్ టు రాజ్భవన్ రోడ్. ఖైరతాబాద్ అంటే బ్రిడ్జ్ కట్టాలి కదా, మరి సెక్రటేరియట్ ముందుకు వస్తే ఇటు కావాలంటే ఇటు బ్రిడ్జ్ కట్టాలి కదా. అలాగే ఇటు బషీర్బాగ్లో కట్టాలి. 3 ఫ్లైఓవర్లు కట్టుతూ ఈస్ట్ నుంచి మనం ఎంట్రీ పెట్టాం. సౌత్ 30 ఫీట్ రోడ్డే ఎంట్రీ సెక్రటేరియట్కి. సో రోడ్డు కచ్చా రోడ్డు వేసి తర్వాత కన్సాలిడేషన్ చేసి తర్వాత ఫైనల్గా గట్టిగా వేయాలి. ఎన్టీఆర్ టైం, అంజయ్ గారి టైంలో మొదలుపెట్టాము. ఎన్టీఆర్ టైంలో పక్కా రోడ్డు వేసాం. అప్పుడు ఎన్టీఆర్ ఇదంతా చూసి ఇక్కడ చెట్లు పెట్టాలి అని ఆలోచన చేసి అందరు ఎమ్మెల్యేలు పిలిచి చెట్లు పెట్టడం, గార్డెన్ పెట్టినప్పుడు ఎన్టీఆర్ గార్డెన్ ఆయన పెట్టాడు కాబట్టి ఆయన పేరు అప్పటికి ఆయన మనిషి కూడా చనిపోయాడు ఆయన. అది ఎన్టీఆర్ రోడ్డు కూడా ఆయన పేరు పెట్టి ఎన్టీఆర్ స్టేడియం ఇది ఎవరెవరో క్లెయిమ్ చేస్తే రకరకాల మనుషులు అది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్తే ఆయన హైకోర్టులో మనకు గెలిచి అది ఎన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఎన్టీఆర్ తనకి ఇది కాబట్టి ఆయన పేర్లు పెట్టాం. యాక్చువల్ అంజయ్ గారి టైంలో మొదలుపెట్టి ఎన్టీఆర్తో ఇవన్నీ కూడా క్లోజ్ చేయడం జరిగేది. అప్పుడు ఓల్డ్ సిటీ దానికి నేను ఎన్టీఆర్ ఉన్నప్పుడు కొద్దిగా ప్రాబ్లమ్స్ వచ్చాయి. వాళ్ళు ఏమనేవాళ్ళు కొన్ని విషయాల్లో కుదరట్లేదు అవి. అప్పుడు ఓల్డ్ సిటీ వాళ్ళకి నేను సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీరు ఏదన్నా అభివృద్ధి కావాలంటే ఏది సౌత్ ఆఫ్ మూసీ రివర్ ఇది బెస్ట్ టైం. ఎందుకంటే నేను చెప్పింది కాదని సీఎంఓ వాళ్ళు చేసేది కాదు, ఎందుకంటే వాళ్ళకి పూర్తిగా అవగాహన లేదు. నేను చెప్పి ఈ విధంగా చేస్తే వాళ్ళు కూడా మనతో కలిసి వస్తారు, లేకపోతే ఇది ఇలాగా ఉంటుందని చెప్తే వాళ్ళు కూడా కొంతవరకు తగ్గి ఒప్పుకుంటారు. ఏ లిస్ట్ ఆఫ్ వర్క్స్ మీరు ఇస్తే ఈ వర్క్స్ ఈ రోడ్స్ ఇవన్నీ చేయమంటే ఏది కావాలనేది చేస్తాం. జైలు నుంచి ఒక ఫ్లైఓవర్ కట్టాం, జబీర్పుర ఫ్లైఓవర్ అని కట్టి ఒక పాయింట్కి కనెక్ట్ చేసి చార్మినార్ నుంచి రైట్ అప్ టు ఫల్కనుమా రోడ్డు వేద్దాం. మీరు కనెక్షన్లు ఇవన్నీ కూడా చేయకుండా మీరు ఎంతసేపు ఓల్డ్ సిటీ డెవలప్మెంట్ అంటే మీకు క్యాష్ ఇస్తే ఎలా అవుతుంది? అది ఎవరికి ఇవ్వడానికి వీల్లేదు కదా అది. సో ఓల్డ్ సిటీ డెవలప్మెంట్ కావాలంటే ఇటు మీరు అటు బీజేపీ ఆర్ఎస్ఎస్ నరేంద్ర అని ఒక ఆయన ఉండేవాళ్ళు లీడర్ ఆ రోజుల్లో, ఆర్ఎస్ఎస్ లీడర్, దత్తాత్రేయులు, వీళ్ళందరితో వీర రామారావు అని ఇంకొక ఆయన, వీళ్ళందరితో సపరేట్గా మాట్లాడి మీకున్న డిఫరెన్సెస్ డెవలప్మెంట్ దానికి అడ్డం రాకూడదు, మీకేమైనా కావాల్సి మీరు చెప్పడం వాళ్ళు చెప్తే వాళ్ళే చేస్తాం. ఆ విధంగా చేస్తూ వెళ్తే ఈ సమస్యలు అంటూ లేకుండా ఈ పరిష్కారానికి మనకు ఉపయోగపడతాడని అందరూ ఫీల్ అవ్వటం వల్ల ఎవరు ఇబ్బందులు పెట్టుకోకుండా
ముందుకెళ్ళేటట్టుగా వెళ్ళాం. అది 2 టర్మ్స్ కలిపి 3 years చేశారా, 4 years చేశారా? 3.5 years 2 టర్మ్స్ కలిపి 3.5 years. నేను రెండోసారి ఉన్నప్పుడే అంటే 17 years తర్వాత ఫస్ట్ టైం ఎలక్షన్స్కి ఎన్టీఆర్ నేను కన్విన్స్ చేసి కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం కలిసి ఉంటారు కాబట్టి మీరు గెలిచే అవకాశాలు లేవు పార్టీగా, కానీ ఎలక్షన్స్ పెట్టారని మంచి పేరు మీకు వస్తుంది. బ్రహ్మానంద రెడ్డి గారు సూపర్ సీడ్ చేసిన దగ్గర నుంచి తెలంగాణ అసోసియేషన్లో ఎలక్షన్ పెట్టారు, ప్రజలకి అధికారం ఇచ్చారనే పేరు వస్తుంది అని ఎలక్షన్ పెడితే అనుకున్నట్టే కాంగ్రెస్ ఎంఐఎం వచ్చారు. ఒక ఎస్సీని మేయర్గా చేశారు. ఆ ఎస్సీ మేయర్కి ఇల్లు లేదు ఆయనకి, గవర్నమెంట్ డబ్బుతో ఆయన ఒక ఇల్లు కట్టాం చింతల బస్తీలో. ఆయన ఈ వాజ్ వెరీ హ్యాపీ. ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ ఆఫీసు, ఫస్ట్ ఫ్లోర్ ఇల్లు ఉంటాయి. ఆయన వచ్చి నా రూమ్కి వచ్చి నమస్కారం పెట్టాడు, నేనే ఆయన రూమ్కి నమస్కారం పెట్టాడు. అలా అభివృద్ధికి అడ్డం రాకుండా చేసి చాలా అభివృద్ధి చేయడానికి అవకాశం వచ్చింది. మీరు ఆ పీరియడ్లో మీరు ఇంటరాక్షన్ విత్ అంజయ్ గారు, ఎన్టీ రామారావు గారితో ఏవైనా ఎనీ ఆస్పెక్ట్స్ ఆఫ్ దర్ లీడర్షిప్ విచ్ యూ వుడ్ లైక్ టు షేర్, విచ్ యూ హ్యావ్ అబ్జర్వ్డ్, ఆ టైంలో మీరు అబ్జర్వ్ చేసింది ఏదైనా? ఇప్పుడు అంజయ్ గారితో ఏమిటంటే ఆయన దగ్గర పిఎస్ ఒక ఆయన ఉంటాడు, ఒక ముస్లిం జెంటిల్మెన్, చాలా పెద్ద మనిషి, చాలా పెద్ద మనిషి. ఆయన మేనేజ్గా చేస్తే మనం అంజయ్ గారిని మేనేజ్ చేసినట్టే. ఆయన సంతకం పెట్టాడు ఫైల్స్లో. ఆ రోజు నుండి ఈ రోజు వరకు అది చనిపోయిన తర్వాత కూడా అది ఏ భాషలో ఈయన సంతకం పెట్టాడు అని మనం చెప్పలేము. ఇలా అనేసాడు అంతే. ఫైల్స్ మనం తీసుకెళ్తే యూ షుడ్ హోల్డ్ ద ఫైల్, యూ విల్ సైన్ బాస్. అందుకంటే పిఎస్ ఆల్రెడీ మనం కాన్ఫరెన్స్లో ఉంటాడు కాబట్టి. అలా చేస్తే అంజయ్ గారు అభివృద్ధి చేయటం విషయాల్లో ఏదైనా కానీ అన్నీ ఎస్ఏ. అనుకోని విధంగా ఒక ఇన్సిడెంట్ జరిగింది. అప్పుడు రాజీవ్ గాంధీ టూర్ రావడం, అంజయ్ గారిని ఎయిర్పోర్ట్లో ఏదో మాట్లాడడం వల్ల కొద్ది ఇబ్బందులు వచ్చి ఎవ్రీ ఆంధ్ర ఫెల్ట్ ఇన్సల్టెడ్ బై రాజీవ్ గాంధీ. ఈ రిజైన్డ్, అంజయ్ గారు వాజ్ ఫోర్స్డ్ టు రిజైన్, బట్ లేటర్ ఆన్ ఇమీడియట్లీ వాజ్ టేకెన్ టు సెంట్రల్ క్యాబినెట్. ఆయన సెంట్రల్ క్యాబినెట్లో ఉండి ఒకనాడు ఈ పిఎస్ ఎవరైతే ఉన్నాడో ఈయన కూడా ఉన్నాడు అక్కడ. ఆయన ఢిల్లీ నుంచి వచ్చి ఒక లెటర్ నా దగ్గర తీసుకున్నారు. ఇది ఢిల్లీ డెప్యుటేషను లేబర్ మినిస్ట్రీ ఆయన దగ్గరే పనిచేసేటట్టుగా ఒక లెటర్ టు రాజీవ్ గాంధీ గారు. నేను అలా గవర్నమెంట్లో రకరకాల స్టేజెస్ ఉంటాయి, అలా డైరెక్ట్గా ఇవ్వడానికి వీల్లేదు అంటే వాళ్ళే లెటర్ రాసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్యాబినెట్ సెక్రటరీని నాకు లెటర్ వచ్చింది అర్జెంటుగా ఢిల్లీ రమ్మని. అప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసి అంజయ్ గారికి, సార్ మన రాష్ట్రంలో మనం చేసుకుంటే మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటాము, ఢిల్లీలో లేబర్ డిపార్ట్మెంట్లో ఉండి నేను చేసేది ఒక ఆఫీసర్గా జాయింట్ సెక్రటరీ ఏదో చేస్తే మనం ఏం చేసినట్టు ఉంటుంది, మీరు ఇక్కడ చేయండి నేను అక్కడ చేస్తానని కన్విన్స్ చేసి వెనక్కి వచ్చేసాం. ఎన్టీఆర్ టైంలో ఏంటంటే ఆయన కొన్ని విషయాలు చెప్తూ ఉండేవాడు. ఆయన అంటే ఆయన సొంత ఇంట్లో ఉండేవాడండి. ఆయన ఆఫీసర్లు వాళ్ళతో పూర్తిగా ఈక్వేషన్ బిల్డప్ కావాలి ఆయనకి. ఎవరో చెప్తే ఒకసారి 24 ఐఏఎస్ ఆఫీసర్స్, 18 ఐపీఎస్ ఆఫీసర్లు వీళ్ళు బాగా పనిచేయడం లేదు, వీళ్ళని ప్రిమిచ్యూర్ రిటైర్మెంట్ చేసి ఇంటికి పంపించేసేయాలా అని ఎవరో చెప్పారు ఆయనకి. ఆ ఫైల్స్ పంపించమని నోట్ వచ్చింది ఆయన ఆఫీస్ నుండి. నేను వెళ్ళి ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేశాను, నేను ఈ ఫైల్స్ దేనికంటే అవి చూసి మళ్ళీ పంపించేస్తామన్నారు. తర్వాత వాళ్ళ సెక్రటరీ ఎవరు ఉంటారు కదా ఆయన దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడితే ఆయన అన్నారు, మనం చెప్తే వినే ఇది అంటే మీరు పాజిటివ్గా మాట్లాడండి, నేను మళ్ళీ ఆయనతో మాట్లాడతాను, మాట్లాడి మనం కన్విన్స్ చేయాలి, ఇంతమందిని మనం రిటైర్ చేస్తే ప్రీమెచ్యూర్ రిటైర్మెంట్ ఢిల్లీ పంపిస్తాం. వాళ్ళు ఒప్పుకోరు, వీళ్ళంతా గవర్నమెంట్కి ఎగనెస్ట్ అవుతారు. ఒక 5-6 నెలలు మనం వాళ్ళు అబ్జర్వ్ చేసి ఒక రికార్డు అంతా కూడా మనకు కొంత తెలుస్తుంది కాబట్టి అప్పుడు పనిచేయడానికి వీలు లేని మనుషులకి ఉంటే అప్పుడు మనం చూసుకోవచ్చు అని చెప్పి ఆయన కన్విన్స్ చేసి అంటే ఆయనకి ఒక హై లెవెల్లో మాట్లాడాలన్నమాట. ఒక కొత్త ఇవి వచ్చినాయి సార్, ఇవి గోద్రేజ్ అల్మేరాస్, దానిలో పెట్టి లాక్ చేస్తాం, కీ మీకు ఇస్తాం. ఆయన సంతోషపడ్డాడు, ఇలా పెట్టుకున్నాడు. అది అవాయిడ్ చేసాం. నెగిటివ్ ఇష్యూస్ ఏమైనా ఆయన దగ్గర నుంచి ఉంటే ఆయన్ని అవాయిడ్ చేసి చేసేవాళ్ళం.
ఆయనలో ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఆయన గవర్నమెంట్ నుంచి రూపాయి తీసుకోలేదండి. ఏ విధంగా కూడా సినిమా యాక్టర్గా కూడా రూపాయి ఇవ్వడు కూడా ఆయన ఎవరికి, ఆయన ఫ్యామిలీకి తప్ప. ఆ రోడ్డు ఐబిడ్స్ రోడ్డు వైడెన్ చేసి రెండు విషయాలు చెప్పాడు. ఇప్పుడు హైరైజ్ ఇది ఒక టెలిఫోన్ భవన్ ఉండేది అక్కడ ఆ సెంటర్లో నెహ్రూ గారి విగ్రహం దగ్గర. అక్కడ వాళ్ళని షిఫ్ట్ చేసి సిసిఎల్ ఆఫీస్ పక్కన మనం వాళ్ళకి ల్యాండ్ ఇస్తే అలా కట్టుకుంటారు వాళ్ళు. ఇక్కడ కొత్త బిల్డింగ్ కట్టాలి, అది ఓల్డ్ బిల్డింగ్, అది పనికిరాని బిల్డింగ్ లాగా ఉందని అన్నాడు ఆయన. అప్పుడు చౌదరి గారు అని ఇప్పుడు ఆయన వాళ్ళ అబ్బాయి ఏదో హనుమాన్ చౌదరి గారు వాళ్ళ అబ్బాయి ఏదో పెద్ద ఆయన ఇది కూడా ఉంది, వ్యాక్సిన్లు ప్రొడ్యూస్ చేసే కంపెనీ కూడా ఉంది ఆయనకి. ఆయనకి చెప్తే మాకు షిఫ్ట్ చేసి ఇది ఇస్తే మేము కట్టుకుంటామన్నారు. అలాగే చేసాం. విశాఖపట్నం ఆయనకి నాకు పరిచయం ఉంది, టెలిఫోన్ భవన్ అక్కడ ల్యాండ్ అది ఇచ్చింటాం. అక్కడ మల్టీ స్టోరీ బిల్డింగ్ కట్టేటప్పుడు అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతున్నాయని చెప్పి పార్కింగ్ ప్లేస్ కూడా పైన కట్టేటట్టు. మరి ఇప్పుడు పార్కింగ్ ఉపయోగిస్తున్నారో లేదో మనకు తెలియదు. ఆ రోడ్డుకి వైడెన్ చేసి మనం ముందుకు తీసుకెళ్తే అక్కడ పార్క్ ఒకటి ఉంది. ఇది పార్క్ వరకు ఆయన 2 రోజులు టైం ఇవ్వమన్నాడు. ఇచ్చి ఆయన ఇల్లు ఆయనే పడగొట్టాడు. అక్కడి నుంచి ఆయన డిమాల్ చేసుకుంటూ వెళ్ళి ఆ పార్క్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ హాస్పిటల్ పక్కన అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి తీసుకొస్తే కాచిగూడ జంక్షన్ వస్తుంది. అంటే రోడ్స్ హౌ టు కనెక్ట్ అనేది చేస్తే ఆ రోడ్డు కూడా చేసాము. అప్పుడు ఈ రోడ్స్ అన్నీ కూడా లింక్ టు ఇన్నర్ రింగ్ రోడ్డు. దెన్ ఫ్లైఓవర్స్ 18 ఫ్లైఓవర్స్ కట్టాము ఆ రోజుల్లో. అవి కడుతూ ట్రాఫిక్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయటం, వాటర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయటం, దానికి ఫెసిలిటీస్ క్రియేట్ చేయటం, దానికి సూటబుల్ ఆఫీసర్లను వేయడం, వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం వల్ల అందరూ కష్టపడి చాలా బాగా పనిచేసేవాళ్ళు అండి. ఒక టీం వర్క్ లాగా చేసేవాళ్ళం. పని చేయకపోతే వాళ్ళ మీద కొద్ది గట్టిగా మాట్లాడేవాడిని కానీ, బట్ బై అండ్ లార్జ్ టీమ్ లీడర్గా నేను ఉంటూ టీంని నడపడం వల్ల మేము చాలా మంచి చేయడానికి అవకాశం ఏర్పడింది మాకు. మున్సిపల్ కార్పొరేషన్ హైదరాబాద్లో చేసిన తర్వాత చాలా ప్రధానమైనటువంటి డిపార్ట్మెంట్స్లో, రెవెన్యూ డిపార్ట్మెంట్లో, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో సెక్రటరీగా తమరు పనిచేశారు. బ్రీఫ్గా పీరియడ్లో ఏమైనా వర్త్ వైల్ ఎక్స్పీరియన్సెస్ ఉంటే మీరు రికలెక్ట్ చేసుకోగలిగినవి వీ కెన్ షేర్.